రోజంతా చురుగ్గా ఉండాలన్నా, జుట్టు ఎక్కువగా ఊడిపోతున్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా మీరు రోజు తినే ఫుడ్లో ఈ లడ్డూని ప్రతిరోజు ఒకటి యాడ్ చేసుకోండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. డైట్ చేసే వాళ్ళైతే వాళ్ళ ఫుడ్లో తప్పకుండా ఈ లడ్డూని యాడ్ చేసుకోండి. ఒక 2-3 నెలలు కంటిన్యూస్గా తిన్నారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ లడ్డూని తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోవాల్సిందే. పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు వరకు గుండు పల్లీలను తీసుకొని ప్యాన్లో దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కాజు, బాదం, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు కూడా వేసుకొని వాటిని కూడా దూరగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటూ కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటూ కొంచెం ముద్ద కట్టే విధంగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో పట్టుకొని ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా వస్తే మనకి లడ్డూలు ఈజీగా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చేత్తో అంతా ఒకసారి కలిపేసుకొని ఎంత సైజుతో లడ్డూలు కావాలో అంత క్వాంటిటీలో పిండి తీసుకొని చిన్న లడ్డూలాగా చుట్టేసుకోవడమే. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2-3 నెలల వరకు కూడా స్టోర్. పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్లా రోజు ఒక లడ్డు ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.